హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మంచి సింపుల్ రెసిపీ ఎగ్ పులుసు అంటే కోడిగుడ్లు పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక 6 ఫ్రెష్గా ఉన్న గుడ్లను తీసుకోండి, ఒక 7-8 ఉల్లిపాయలు మీడియం సైజు కట్ చేసి పెట్టుకోండి, పచ్చిమిర్చి ఒక 5 తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి, చింతపండు మీడియం సైజు అంతా, నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టి పెట్టుకోండి, ఆయిల్ ఒక 4 స్పూన్లు, కారం 2 స్పూన్లు, పసుపు చిటికెడు, జీలకర్ర 1 స్పూను, ఉప్పు మీ టేస్ట్కు తగ్గట్టు తీసుకోవచ్చు, కరివేపాకు 2 రెమ్మలు, ఒక కట్ట కొత్తిమీర. దీంట్లో మనం ఎలాంటి మసాలాలు వాడట్లేదండి. ముందుగా గిన్నెలో నీళ్లు వేడి చేసుకొని ఒక 6 గుడ్లని మీకు కావాల్సినన్ని కూడా ఉడకబెట్టుకోవచ్చు. దీంట్లో వాటర్ వేసి ఉప్పు వేస్తే మనకి త్వరగా ఉడుకుతాయి, మంచి టేస్టీగా కూడా ఉంటాయి. ఒక 15 నిమిషాల పాటు ఆ గుడ్లను ఉడకబెట్టుకోవాలి. ఈలోపు మనం పోపు రెడీ చేసుకుందాము. ముందుగా 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని దీంట్లో జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఒక 15 నిమిషాల పాటు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా పచ్చివాసన పోయే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా వేగటానికి సహాయపడతాయి, అందుకనే ముందుగా ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయలకి వేసుకున్న తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో పసుపు వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే సరిపడ కారం వేసుకోండి, పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు మనం చింతపండు రసాన్ని దీంట్లో వేసి ఒక 15 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఈ కోడిగుడ్ల పులుసు ఎంత మరిగితే మనకి అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం గుడ్లు ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత దీన్ని పొట్టు తీసేసి అదే పులుసులో మనం మరింత ఒక 10 నిమిషాల పాటు మరగనిస్తే ఈ పులుసు అంతా కూడా గుడ్లకు పట్టి మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మనం కొద్దిగా చిక్కబడే వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ మీద తీసేసి దీంట్లో కొత్తిమీర వేసుకొని ఈ వేడివేడి రైస్లోకి ఈ చలికాలంలో చాలా బాగుంటుంది. చూసారు కదా, ఎంతో రుచికరమైన కోడిగుడ్ల పులుసు తయారైంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి.